రఘురామకృష్ణంరాజు ఆయన నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆయన దిగిపోయిన తర్వాత మీరు వెళ్ళాలనుకుంటున్నారా, మిమ్మల్ని రానికూడదని ఆయన అనుకున్నారా? తను నన్ను రానికూడదని అనుకున్నాడు. బట్ త్వరలో చూద్దాం, ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఎలాగో వెళ్తాను, అప్పుడు ఇతను పవర్లెస్ అవుతాడు. దానికి ముందు కూడా వెళ్ళే అవకాశం న్యాయపరంగా ఎలాగా చెయ్యాలి అనే దాని మీద ఆలోచిస్తున్నాను. చూద్దాం, మరి అన్న జనవరి నెలాఖరికి వెళ్ళగలనేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఫిబ్రవరి నెలాఖరికి ఎలాగో నోటిఫికేషన్ వస్తుంది, ఇబ్బంది లేదు. ఓకే సార్, రఘురామకృష్ణంరాజు గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? జనసేన. చాలా మంది అడిగారు. ఇది చాలా సింపుల్. ఇద్దరు ఇష్టమే మీకు? నర్సాపురం నియోజకవర్గం ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న పొత్తులో తెలుగుదేశం జనసేనల్లో ఎవరు కోరుకుంటారో ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా. భారతీయ జనతా పార్టీ కూడా కలిసే అవకాశం ఉంది. అది తెలంగాణ ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యాక భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంటుందా లేదా అనేది ఒక 10-15 రోజుల్లో తెలిసిపోతుంది. ఇది డిసెంబర్ 3 తర్వాత తెలిసిపోతుంది, ఓ 15 రోజుల్లో తెలిసిపోతుంది. సో ఈ మూడిట్లో నా నర్సాపురం సీటు, నేను సిట్టింగ్ ఎంపీని, అది ఎవరు కోరుకున్నా ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను. ఇప్పుడు మనకి వాళ్ళ సీట్లు డిసైడ్ చేసుకోకుండా నేను పలానా పార్టీ అని చెప్పాను. ఒకసారి కూటమి అయిన తర్వాత ఏ పార్టీ అయినా ఒకటే, ఓకే 1% అటు ఇటుగా ఓట్ల శాతం మారచ్చు. నా వరకు నాకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం తోటి ఉన్నాయి, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఐ హ్యావ్ రిలేషన్. సో నాకు ఏ పార్టీ అయినా కూడా డైరెక్ట్గా ఆ డెసిషన్ మేకర్స్ తోటే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, పైగా నా సిట్టింగ్ సీట్ కాబట్టి, సో నేను ఇక్కడి నుంచే ఆ స్థానం ఎవరు కోరుకుంటే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు. కన్ఫ్యూజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, రాజుగారు అయిందేది అయిపోయింది, మళ్ళీ మీకు నర్సాపురం సీట్ అదే, మళ్ళిద్దరం భాయి అని చెప్పి పోటీ చేయమని అడిగారు అనుకోండి సార్, పోటీ చేస్తారా వైసీపీ? చెప్తా. ఓకే సార్, అమరావతిలో పరదాలు చాటున అసెంబ్లీకి వెళ్ళటం చూసాము, కడపలో కూడా బ్యారికేడ్ల మధ్య తిరగటం అనేది. తను ఏదో ఒక బీభత్సమైన భయంలో ఉన్నాడు పాపం. తన నీడని చూసే తను భయపడుతున్నాడు. ఇంకా అతని క్యాంపెయిన్ ఏం చేస్తాడో ఎలా చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. అంత భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇతనికి మరి అంత సెక్యూరిటీ వచ్చి చెట్లు నరికేస్తాం అంటే కుదరదు, పబ్లిక్లోకి వెళ్ళాలి. మరి అక్కడ అతను టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోతాడు. ఈ లాస్ట్ ద కనెక్ట్ విత్ ద పబ్లిక్. అందరూ మూతులు తుడిసి, చెమటలు తుడిసి, చీవుడి చీది ఇలాగా చిన్నపిల్లలకి అంటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నవారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉండాలి, అక్కడ ముసలివాళ్ళు ఉండాలని అంతా ఆర్కెస్ట్రేటెడే. ఓకే, అవన్నీ ప్లాన్ చేసుకునేవాడు. మరి ఇప్పుడు జనాల్లోకి వెళ్తానికే భయపడుతున్నాడు. సో కాబట్టి మామూలుగానే లేదు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అధపాతాలానికి వెళ్ళిపోతాడు అతను. ఓకే, మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తికి రఘురామకృష్ణంరాజు గారు ఫండింగ్ చేస్తున్నారు, అనుకుండి నడిపిస్తున్నారు అనేది ఒకటి ఉంది సార్. అది ఒకటి అపోహ. మహాసేన రాజేష్కి ప్రజలు అండగా ఉన్నారు. మహాసేన రాజేష్కి ఎక్సెప్ట్ మోరల్ సపోర్ట్, ఎక్సెప్ట్ మోరల్ సపోర్ట్, నో అదర్ సపోర్ట్, నాట్ ఓన్లీ ఫ్రమ్ మీ. అతను సొంత ప్రేమించే ప్రజలు ఉన్నారు. ఒకరు కాదు, లక్షల మంది అతన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ఏదైనా ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా అతను మహాసేన మీడియా మీద వచ్చే ఇన్కమ్ చాలు. ఏది పెట్టినా అతనికి మినిమం 50,000 నుంచి 5 లక్షల వ్యూస్ ఉంటున్నాయి. అవును, లీస్ట్ ఏదైనా ఉంటే 50,000 వ్యూస్. యూట్యూబ్ ఇన్కమ్ నాకు తెలిసి అతనికి నెలకు 10 లక్షలు ఉంటుంది. ఓకే, అంతకంటే అసలు అవసరం ఉంది అతనికి. ఇంట్లో కూర్చున్నాడు, నేను కూడా చూపించాడు అతను, నాకు రేకుల షెడ్ తప్ప ఇక్కడ ఏం లేదు. రేకుల షెడ్ ఉంది, ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు పెట్టి అతను నిజాలు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. అతను మహాసేన మీడియా ఇన్కమ్ చాలు, ఇంకా అతనే ఫండింగ్ ఇవ్వగలడు ఆ ఇన్కమ్ నుంచి ఎవరికైనా కావాలంటే. ఓకే, అతనికి తమ్ముడు నీకు నేను ఉన్నాను అన్న మోరల్ సపోర్ట్ తప్ప ఎటువంటి సపోర్ట్ నేను ఇవ్వలేదు, అతనికి అవసరం లేదు. ఓకే, ఇవాళ అతను ఏ వీడియో పెడతాడని చెప్పి చూడటానికి మహాసేన మీడియా వీడియో ఇవ్వాలి ఏంట్రా అని చూడటానికి కొన్ని లక్షల మంది ఉన్నారు.